ఏదైతే శూన్యమో అదే శివ. అది శూన్యం కాబట్టే అది అనంతం. ఒకవేళ అది ఏదో ఒకటైతే దానికి సరిహద్దులుండేవి. దీన్నే మనం శివ అంటాం. అలాంటప్పుడు జటాజూటంతో పామును ధరించి ఇలా కూర్చున్నారే ఎవరాయన? ఆయనే ఆదియోగి. ఆయన పేరేమిటో ఎవరికీ తెలీదు, ఎక్కడి నుండొచ్చారో తెలీదు. కానీ ఆయన మౌలికంగా ఈ శూన్యతత్వాన్ని గ్రహించారు. ఈ ప్రపంచంలో మీరెవరు దేన్నైతే గ్రహించారో అదే మీరు. మీరు డాక్టర్ చదువు చదివారు, అందరూ మిమ్మల్ని డాక్టర్ డాక్టర్ అంటారు, అవునా? ఎందుకని? ఎందుకంటే మీరు ఒకానొక జ్ఞానాన్ని గ్రహించారు. అందుకే అందరికీ మీ పట్ల గుర్తింపు ఉంది. ఇప్పుడు కూడా మీ జీవితంలో దేన్నైతే గ్రహించారో అదే మీరు. మనం దేన్నైతే శివ అని పిలుస్తున్నామో ఆ శూన్య స్థితిని ఆయన సాక్షాత్కరించుకున్నాడు. అందుకే ఆ యోగిని శివ అంటాం.